భయ్యా ఈ 2 డేస్ తంతే చాలు. మన ఇంజినీరింగ్ కాలేజ్ ఎక్కడ అలానే తెలుసుకోవచ్చు. So sir was never first time and in research from this technology. So this video is entirely dedicated to all engineering students who are joining in engineering in 2026. సో ఎంసెట్ అయిపోయింది. రిజల్ట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. కానీ ప్రతి ఇంజినీరింగ్ యాక్సిడెంట్‌ల మైండ్‌లో రెండే 2 ఒకటి కాలేజ్, ఇంకోటి బ్రాంచ్. సో ప్రతి ఒక్కరిని మనకు తెలిసిన ప్రతి ఒక్కరిని అడుగుతా ఉంటాం గదా! మన నా కాలేజ్ ఎలాంటిది? అక్క ఈ కాలేజ్ ఎలాంటిది? యాక్చువల్లీ నాకు ఒక డౌట్ వచ్చింది. సో ఎల్ఎన్ ఇంజినీరింగ్ ఆ కాలేజ్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న వాళ్ళని కనెక్ట్ అయ్యి, వాళ్ళ వాళ్ళతో మాట్లాడి ఆ కాలేజ్ ఏంటో వాళ్ళని అడిగితే బావుంటది గదా! సో ఇలా మనం ఏది చేయొచ్చా? అని నేను ఎక్స్‌ప్లోర్ చేశా. బట్ నేను ఏంటంటే నాకు ఒక కన్‌ఫ్యూజ్ హ్యాపెన్ జరిగింది. ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ జరిగిందనుకోండి. దాన్ని యూజ్ చేసుకొని మీరు అలా మీ ఎంజినియరింగ్ కాలేజ్‌ని చేసుకోవాలి. నేను ఇంజినీరింగ్‌లో చెప్తా. సో దారుణంగా ఈ ప్లాట్‌ఫార్మ్‌ని జాబ్ హైరింగ్ డేషన్ తర్వాత క నా పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి, తర్వాత హ్యాకథాన్స్ చేయడానికి, పీపుల్‌తో కనెక్ట్ అవ్వడానికి ఎక్సెట్రా, ఎక్సెట్రా చాలా ప్రొఫెషనల్‌గా వాడుతూ ఉంటారు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని. కానీ యాక్చువల్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఇంజినీరింగ్ స్టూడెంట్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంజిన్ ప్రొఫైల్ ఉంటది. సో వాళ్ళ వర్క్‌ని షోకేస్ చేసుకోవడం కోసం ప్రతి ఇంజినీరింగ్ స్టూడెంట్ ఒక ప్రొఫైల్ ఖచ్చితంగా బిల్డ్ చేసుకుంటాడు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో. ఆ ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ ఎయ్యాలి మన టాస్క్ ఏంటంటే మనం జాబ్‌లో అయన్నీ ప్రస్తుతానికి మనం 4 ఇయర్స్ 4 ఇయర్స్ మనం గడిపే కాలేజ్. మనం 4 ఇయర్స్ మెమరీ క్రియేట్ చేసుకున్న కాలేజ్. మన లైఫ్‌లో గోల్డెన్ ఫేస్ అని చెప్పుకునే ఒక బీటెక్‌ని మనకి ఒక కాలేజ్ ఇస్తది గదా! ఆ కాలేజ్ గురించి తెలుసుకోవడం తప్పే లేదు. సో, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ లింక్డ్ఇన్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తే మనం ఆ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కనెక్ట్ అయ్యి ఆ కాలేజ్ గురించి ఎలా ఉంది అని తెలుస్తది. ఇది మన దగ్గరున్న టాస్క్. సో, ఈ వీడియోలో మనం దాన్ని ఎలా చేయాలో తెలుసుకొని, నెక్స్ట్ వీడియోలో వాళ్ళని ఏమేమి మెసేజ్ చేయాలి, వాళ్ళు ఏ క్వెషన్స్ అడగాలో కూడా నేను చెప్తాను మీకు. సో, అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మన వీడియోలోకొచ్చేద్దాం. తీసేద్దాం ఆపేద్దాం. యాహ్! ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలంటే నమ్మకమైన టాస్క్‌లున్నాయి. ఒకటేంటంటే ఈవెంట్ ప్రొఫైల్. ఒక మనం ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని అలా కనెక్ట్ అవ్వాలి. ఈ 2 కూడా టాస్క్‌లు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆల్‌మోస్ట్ 90% ఇంట్లో వాళ్ళందరూ కూడా హాస్టల్సే కాబట్టి వాళ్ళకి చాలా చాలా భయం కనెక్ట్ అవ్వాలంటే. సో ఇప్పుడు ఏం చేయాలంటే తను లింక్డ్ఇన్ పెడతారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. చానల్‌లోకెళ్ళి లింక్డ్ఇన్ బ్యానర్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా వస్తాయి. దాంట్లో మీ నేమ్ ఈమెయిల్, ఫోను నంబర్ సింపుల్‌గా ఎడిట్ చేసేయండి. ఎడిట్ చేసేసి ఫోన్‌లోనే మీరు ప్రొఫైల్‌లో బ్యానర్ పెట్టేసేయండి. తర్వాత ప్రొఫైల్. మీ ప్రొఫైల్ మంచిగా ఫేస్ కనిపించేటట్టు మంచి హ్యాండ్సమ్‌గా ఉన్న ఫోటో పెట్టేసేయండి. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే, మనం థర్డ్ స్టెప్ ఏంటంటే ఇంపార్టెంట్ చాట్‌జీపీటీకెళ్ళండి. ఏదైనా జాయిన్ అయిపోతే అది ఆల్ ఎసెన్షియల్స్ అది లింక్డ్ఇన్ నేనైతే ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం ఎసెన్షియల్ థింగ్స్ అన్నీ ఇచ్చేయంటే అది ఇచ్చేస్తది. ఇచ్చేసినాక జస్ట్ కాపీ, పేస్ట్ డన్. ఇప్పుడు ఈ ప్రొఫైల్ అది క్రియేట్ అయిపోయింది. ఇది 1,15,000 మినిట్స్‌లో ఆరాంలో అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ప్రతి ఒక్కరిని కనెక్ట్ అవ్వడం. ఇప్పుడేంటంటే నార్మల్‌గా సెర్చ్ బార్‌లో ఎయండి. ఆళ్ళ కాలేజ్ నేమ్ కొడితే స్టూడెంట్స్ వస్తారు. కనెక్ట్ అవ్వండి. అంటే బాగోదు గదా! సో, నార్మల్‌గా ఏంటంటే అది దాంట్లోకి మనకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటది. సో, ఇక్కడేంటంటే మా కనెక్షన్స్ మొత్తం 1200 లింక్డ్ఇన్ ప్లాట్‌ఫార్మ్‌లో. ఆ 1200లో ఏంది అందరూ కూడా ఇంజినీరింగ్ స్టూడెంట్సే ఉంటారు. ప్రతి కాలేజెస్ నుంచి ఉన్నవాళ్ళు మాక్సిమం ఉంటారు. సో, నేనంతా ఫిగర్ ఔట్ చేసి ఎవరైతే నా ప్రొఫైల్‌లో వేరే కాలేజెస్ ఉన్నారో వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టా. సో, ఆల్‌మోస్ట్ 70% పీపుల్ నా ప్రొఫైల్‌లో ప్రతి కాలేజ్ యొక్క ఇంజినీరింగ్ స్టూడెంట్ గురించి ఉంటారు. సో, వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు సింపుల్‌గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఇది. సింపుల్‌గా నేను కాలేజ్ గురించి సింపుల్‌గా తెలుసుకోవచ్చనమాట. ఓకే. కొన్ని ఫాస్ట్‌గా చెప్పినట్టున్నా బట్ స్టిల్ మీరు అర్థం చేసుకోండి. జస్ట్ నేను ప్రొఫైల్ దాన్ని కనెక్ట్ అవ్వండి. ఓకే. కనెక్ట్ అయ్యి మీకు మీరుగా మీ కాలేజ్‌ని, మీ బ్రాంచ్‌ని మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే వెల్ సో, ఈ తర్వాత దాన్ని ఈ క్వెషన్స్ అడగాలి అని చెప్పి నెక్స్ట్ వీడియో అన్నాను కదా! ఆ వీడియో ఆల్రెడీ రికార్డ్ చేశాను. ఆ వీడియో మీకు ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ట్యాగ్ చేస్తా. సో, వాళ్ళని ఈ క్వెషన్స్ అడగాలి. కాలేజ్ హంట్. కాలేజ్ హంట్ చేసినప్పుడు మనం 90స్ ఏం అడగాలి అనే దానిలో ఒక లాంగ్ టర్మ్ వీడియో చేశా. అది ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను. డూ వాచ్ ఇట్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్కినేజ్ వాచ్. మనం ఇంకా మంచి కంటెంట్‌తో రాబోతున్నాం. మోర్ ఈస్ కమింగ్ బ్రో. సో, um, when meet in the next video. Till then, bye bye.